మరి వారి విజ్ఞప్తి మేరకు తప్పకుండా అక్కడ రైతులపై కేసులు వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. 11వ తారీఖు నాడు మరి ఫార్మాసిటీ కొరకు భూసేకరణ చేసినటువంటి లగచెర్ల గ్రామంలో మరి అక్కడ రైతులపై దౌర్జన్యంగా కేసులు పెట్టిన సందర్భంగా నిన్న అసెంబ్లీలో చర్చకు టైం ఏమంటే ఇవ్వగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీని అడ్జర్న్ చేసి పారిపోవడం జరిగింది. మరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి ఈరోజు పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు మెమరాండం సమర్పించడం జరిగింది. మరి లగచెర్లలో ఫార్మాసిటీ వద్దని అక్కడ రైతులు చాలామంది కొట్లాడుతూ ఉన్నారు. మరి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ దగ్గర 1400 ఎకరాలు ఏదైతే ఫార్మాసిటీ కొరకు జాగా కూడా తీసుకోవడం జరిగింది. ఆ జాగాలో పెడితే ఎక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పేసి ఈరోజు మరి దాన్ని ప్రతి దగ్గర విలేజ్ తీసుకుపోవాలని చెప్పేసి మరి కొడంగల్ ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గంలోనే ఈ దౌర్జన్యం చేయడం తప్పైంది. మరి తక్షణమే అక్కడ ఉన్న రైతులపై మరి కేసులు ఎత్తివేయాలి. అట్లనే మా నాయకుడు పట్నం నరేందర్ గారిపై కూడా అక్రమ కేసులు పెట్టి దాదాపు 4 రోజులు జైల్లో ఉంచారు. మరి వారి అన్నింటిపై ఎత్తివేయాలని చెప్పేసి ఈరోజు మేము అంబేద్కర్ గారికి ఇచ్చినందుకు జరిగింది. మరి కేసీఆర్ నాయకత్వం